అందరికీ నమస్కారాలు. మన ఆస్తి మన పిల్లలే. ఆ పిల్లల్లో నైపుణ్యాన్ని అందించి వాళ్ళు ప్రతిభావంతులుగా తెలిసి ఉన్న స్థానంలో పంపిణే మన లక్ష్యం. ఆ లక్ష్యం గురించి అందరమే పాటుపడతాం, శ్రమపడతాం. అవగాహన లేనటువంటి తల్లిదండ్రులు, నిరక్షరాస్య తల్లిదండ్రులు, గ్రామీణ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అన్నది నా భావన. నేను గమనించింది కూడా. నేడు మనం వాళ్ళల్లో ఈ ప్రతిభయుక్త ఉద్యోగాలు అనేటువంటి కాన్సెప్ట్ని, ఇంటర్వ్యూ లేని పరిస్థితిని, కేవలం పిల్లల ప్రతిభా సామర్థ్యాలతో ఉద్యోగాలు వస్తారనే విషయాన్ని, సంకల్పాన్ని మనకు కల్పించారే కానీ వారు అద్భుతాలు సాధించే శక్తి వారిలో ఉందన్నది నా సర్వీస్ నుంచి, సీఎంఈఓగా యువ దగ్గర నుంచి నేను గ్రహించింది, పూర్తి చేశాను. జిట్టు కృష్ణమూర్తి ఫౌండేషన్ టీంలో మహనీయులు, ప్రముఖులు కూడా అందించిన బలం కూడా ఈ పేరెంట్స్లో చైతన్యం కల్పించాలనే సంకల్ప బలానికే ప్రాధాన్యత ఇచ్చారు. కావున నేను దాని మీద నా శక్తి మేరకు మన సాధన పిల్లల విజయాలనే కాన్సెప్ట్ నేను ముందు ఉంచుకున్నాను. దయచేసి పరిశీలించండి, విశ్లేషించండి, ఆలోచించండి. సమన్వయం. పిల్లలు తెల్లకాగితం లాంటి వాళ్ళు, కల్మషం లేని వాళ్ళు. వాళ్ళకి మంచి బోధన అందించాలి. ఆ బోధన తగ్గట్టు ఇంట్లో సాధన చేయాలి, మంచి సలహాలు ఇవ్వాలి, ఉన్నత విలువలు ఇవ్వాలి, వారిలో వికాసశక్తిని పెంచాలి, తక్షణ లోపాలు సవరించాలి. గర్భస్థ దశ నుండి 10 సంవత్సరాలు అతి కీలకము, అతి ముఖ్యము, అతి విలువైనది. నిరంతర పర్యవేక్షణ, ఈ వీటితో సమన్వయంతో, మేధావుల సలహాతో మనం పేరెంట్స్గా మనం ఆలోచించారే కానీ పిల్లలకి విద్యను అందించగలిగిన శక్తి మనలో ఉందన్నది నా ప్రగాఢ విశ్వాసం. సాధనా కృత్యములు. మనసు వేసుకునే విద్యావంతులు చెప్పిన ప్రకారం వారు అందించిన మెటీరియల్తో రోజు గంట పిల్లలతో సాధన చేయండి. ఇంట్లోని వస్తువులతో సాధన చేయండి. వాటిని ప్రదర్శించడం, 2 చదివించడం, 3 వినిపించడం, 4 గుర్తు చేయడం, 5 చూపించడం, 6 ప్రశ్నించడం, 7 ప్రేరణ కల్పించడం. అంటే మీరు తారీఖ పిల్లల్ని మీ సమక్షంలో ఆలన పాలన చేస్తున్నటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఇవన్నీ సరదాగా మీరు ప్రజెంట్ చేయొచ్చు. పోటీ విద్యా నైపుణ్యాలు. పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశంలో పోటీ పరీక్షల్లో అడుగుతున్న విధంగా మెటీరియల్ను నిత్య జీవిత కృత్యాలకు జోడించి అన్ని సబ్జెక్టులకు పుడివేస్తూ అందించాను. కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు అందించాను. వాటిని రోజు 1 గంట నియమం ప్రకారంగా పిల్లలకి మీకు అనుకూల సమయంలో సాధన చేయవలసిందని నా భావన. దాని ఫలితాలు ఒక 4 రోజులు చేసేదాన్ని చూడండి. విజయ రహస్యం. గృహ విద్య నుంచే మన పిల్లల్లో పరిశీలన, ఆలోచన, విశ్లేషణ, తార్కిక శక్తి, వికాస శక్తులు అభివృద్ధి చేయగలిగిన శక్తి పేరెంట్స్లోనే ఉంది. తల్లిదండ్రులే చేయగలరు. ఆ పీరియడ్ తల్లిదండ్రుల సమస్యలోనే ఉంటారు. ఈ దశలో పిల్లల పోటీ విద్యా నైపుణ్యాలైన ఈ శక్తులు, గ్రహణ సామర్థ్యాలు అధికంగా పిల్లల్లో ఉంటాయి. ఆ దశ అటువంటిది. ఆ పిల్లల్లో గ్రహణ శక్తి 100% ఉంటుందన్న విషయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శ్రమ ఫలితం. కష్టపడే వారికి శాశ్వత ప్రయోజనాలు లభిస్తాయి. శక్తికి రసింపు లేదు. ఆ విశ్వాసం పిల్లల్లో మనం కల్పించి వారిలో చైతన్యాన్ని కలిగించాలి. నా సర్వీసులో అధికారులు అందించిన ప్రోత్సాహంతో నా విద్యార్థులపై తల్లిదండ్రుల పాత్ర నేను పోషించి అన్ని కేడర్లోనూ అధికారుల అభిమానంతో సంతృప్తికరమైనటువంటి సర్వీసులు చేశాను. అందులో వివిధ సంఘటనలు మన పిల్లలకి ఉపయోగపడతాయి, పేరెంట్స్కి ఉపయోగపడతాయి, సమాజానికి ఉపయోగపడతాయి. సిచ్యువేషన్ ఎక్స్ప్రెసింగ్, రీజనింగ్ పవరు, థింకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ పిల్లల్లో మనం కల్పించగలిగే శక్తి ఉందన్నది నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. రాష్ట్ర అవార్డు ఎంపిక నా ఇంటర్ విద్యార్థులపై తనలో చేయవలసిన ప్రేరణ, కష్టం వలన ప్రయోజనాలు వివరిస్తూ నూతన భావాలు కలగకుండా చేసిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతికూల శక్తులు అడ్డంకులు సృష్టించిన రాష్ట్ర కమిషనర్ శ్రీ డి చక్రపాణి గారు అభినందించింది. సాధన విజయం. చెప్పిన ప్రకారము 3 నెలలు సాధన చేసి ఫలితాలు విశ్లేషించి ప్రార్థన
ఆ తర్వాత నన్ను ఇంట్రూవ్ చేయండి, ప్రశ్నించండి, మంచి సూచనలు సలహాలు అందించండి, ప్రోత్సహించండి, మీ సహకారం అందించండి. నా పేరు ఇమ్మంది బైరాగి, రాష్ట్ర అవార్డు గ్రహీత, కాంట్రాక్ట్ నెంబర్ 9908354090.